ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో హుందాగా వ్యవహరించాలని పవన్ జనసేన నేతలకు సూచించారు. వైసీపీ భాష, బురద చల్లే రాజకీయాలు అనుసరించవద్దని హెచ్చరించారు. సభా మర్యాదను కాపాడుతూ జనసేన పార్టీ సామాన్యుడి గొంతుగా ఉండాలన్నారు పవన్. ఆచరించకూడదని ఏపీలో వైసీపీ నేతలు గత ప్రభుత్వంలో ఉపయోగించిన భాషా పద్ధతులను ఎవరూ ఆచరించకూడదని డిప్యూటీ సీఎం పార్టీ నేతలకు సూచించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జనసేన పార్టీ సామాన్యుడి గొంతుకుగా ఉండాలన్నారు. ప్రజల సమస్యలను, ఆకాంక్షలను, ఆశలను, సంక్షేమాన్ని చట్టసభల్లో వినిపించేలా పార్టీ తరపున ఎన్నికైన శాసన మండలి సభ్యులు చర్చల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం జనసేన పార్టీ శాసనసభ సమావేశంలో సభ్యులకు దిశానిర్దేశం చేశారు. శాసనసభ సంప్రదాయాన్ని, మర్యాదను కాపాడుతూ హుందాగా ముందుకు వెళ్దామని చెప్పారు. చట్టసభల్లో ఎంత విలువైన చర్చలు జరిగావో అందరూ పరిశీలించాలన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకుని చర్చల్లో పాల్గొనాలని తెలిపారు. ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగింది. ముందుగా పార్టీ పిఎసి చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వాగతోపన్యాసం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో పార్టీ విధి విధానాలను అనుసరించి చర్చల్లో బలంగా పాల్గొనాలని, పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో మనందరం ముందుకు వెళ్లాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పవన్ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అంకిత భావంతో పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మనందరం కట్టుబడి ఉండాలని, ఆ స్ఫూర్తితోనే చర్చలో కనిపించాలని ప్రతిపాదించారు. శాసనసభ్యులు మాట్లాడే ప్రతి పదం ఎంతో ప్రభావవంతమైందని, చట్టసభల్లో మాట్లాడే భాష విషయంలో, వాడే పదాల విషయంలో సభ్యులు తగు జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం అభ్యంతరకర పదజాలం వాడవద్దు, హుందాగా ఉన్న భాషనే, గౌరవవంతమైన పదాలనే ప్రతి ఒక్కరూ వాడాలని ఆయన తెలిపారు. చట్టసభల్లో మనం మాట్లాడే ప్రతి విషయాన్ని ప్రజలంతా చూస్తున్నారని, వారి ఎదురుగా మనం మాట్లాడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వైసీపీ దిగజారుడు భాష వాడింది. ఆ తరహా భాష మనకు వద్దు. వైసీపీ నేతలు పూర్తిగా బురదలో కూరుకుపోయారు. వారి బురద మనకు అంటించాలని చూస్తున్నారు. వారి బురద రాజకీయాల్లోకి పడకుండా, వారు రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా హుందాగా వ్యవహరించాలి. వైసీపీ ప్రజాప్రతినిధులు బూతులు, అసభ్య పదజాలంతో ఈ బడ్జెట్ సమావేశాల్లో రెచ్చగొట్టిన సంయమనం పాటించండి. వైసీపీ వాళ్ళు దిగజారుడి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారు ఏదో అన్నారని దిగజారి ఇష్టానుసారం భాషను వాడొద్దు. స్పందించే సమయంలో హుందాగా సమాధానం ఇవ్వండి అంటూ తెలిపారు. ఇక చట్టసభల్లో మాట్లాడే ప్రతి మాట జనసేన ప్రజాప్రతినిధులు ఆచితూచి వాడాలి. మనలో ఎక్కువ మంది, నాతో సహా తొలిసారి ఎన్నికైన వారు ఉన్నారంటూ పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు కీలక సూచనలు చేశారు.